దేవుడు ఉంటే ఏది నన్నేమన్నా చేయమని మళ్ళా అని మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? కొవ్వు బట్టి కాలు దూవి రంకెలేస్తున్నారంట. ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద. ఇప్పుడు ఏమైంది హృదయము? చెప్పదే, కొవ్వు పట్టిందా లేదా? అందుకని నీ కొవ్వును తగ్గించాలంటే ఖచ్చితంగా నీకు ఆపరేషన్ అవసరము. నాశనానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? చెప్పాలి. ఏం నడుస్తుందో తెలుసా? గర్వం అనే కొవ్వు నీ హృదయాన్ని పట్టింది. నా నాలుగు చస్తావు. వాడు మన కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్. వాడు దొరికి ఆ మీడియాతో పోలీసులతో అంటున్నాడంట, నేనే చేసిన, ఆ లేడీ డాక్టర్ని నేనే చంపిన, నేనే మానభంగం చేసిన. ఏం చేస్తావు? చంపుకో. ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావా? చేసుకో. ఆ మీడియా వాళ్ళు అంటున్నారు వాడిలో పశ్చాత్తాపం ఎక్కడ కూడా కనిపించలేదంటండి. విన్నారా? రైట్. వాడిలో పశ్చాత్తాపం, అయ్యో నేను తప్పు చేశానే, అన్యాయంగా ఒక ఆడిబిడ్డ ఉసురు పోసుకున్నానే అన్న పశ్చాత్తాపము ఏ కోశాన ఏ మూలన వాడిని కండకు కండ కోశన కనిపించలేదంట. ఈరోజు మనిషి హృదయము కొవ్వు పట్టింది. మనిషి హృదయము పాడైపోతుంది. మనిషి హృదయము పతనమైపోతుంది. కొవ్వు పట్టిన పనులు చేస్తున్నాడు. కండ్లు నెత్తికెక్కిన పనులు చేస్తున్నాడు. ఆదివారాల పూట లెక్క సమ లేకుండా మందిరాలకు రాకుండా అంతగా నీ హృదయము కొవ్వు పట్టింది రన్న. లైవ్లో ఉన్న బిడ్డలు, నీకు సోమవారానికి మంగళవారానికి మిగిలిన 6 దినాలకి ప్రభు ఏర్పాటు చేసినటువంటి పునరుత్థాన దినానికి తేడా లేకుండా అంతగా నీ హృదయం కొవ్వు పట్టింది. మందిలోకి రాకుండా తిరుగుతున్నానే, నాకు చూడు ఎట్టున్నాను నేను, ఎప్పుడు దేవుడు దేవుడు, ఎప్పుడు మందిరం మందిరం అంటావే, నువ్వు చూడు ఎట్టున్నావో. అనలేదా ఇలాంటి వాళ్ళు? తగలడం లేదా ఇలాంటి వారు ఎవరైనా? అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ గుండె అన్కాన్షియస్నెస్లో ఉంది, అన్కండిషన్లో ఉంది. కండిషన్ బాగాలేదు నాన్న. నువ్వు లోబడితే ఆపరేషన్కి ఒప్పుకుంటే నా దేవుడు నీ ఆపరేషన్, నీ గుండెను తీసేసి నీ గుండెకు పట్టిన కొవ్వును కత్తిరించేసి నిన్ను నా నాళ్ళు బతకనిస్తారా? ఆమేన్, హల్లెలూయా. లేకపోతే నా దేవునికి లోబడకపోతే, ఈ ఆపరేషన్కు నువ్వు ఒప్పుకోకపోతే మధ్యలో ఎక్కడ నీ గుండాగి చస్తావో నీకే తెలియదు. నీ రొమ్ము, నీ హృదయము క్రొవ్వు పట్టినది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తున్నావు, నా వైపు చూడండి, వాక్యాలు వింటున్నావు, కానీ బతుకు మార్చలేనంతగా నువ్వు కొవ్వు పట్టి ఉన్నావు. అబ్బా వాక్యము సూపర్గా చెప్పినావు అంటున్నావు, కానీ ఆ వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నావు. అబ్బా ఆరాధన బాగా జరిగింది అంటున్నావు, కానీ ఆ ఆరాధికుడైన యేసయ్యకు నువ్వు లొంగపోకుండా నువ్వు లోపడకపోతున్నావు. దేవుని కార్యం ఏమిటో కళ్ళారా చూస్తున్నావు. రాకడ దినాల్లో ఉన్నావని నీకు తెలుసు, చెడ్డ దినాల్లో ఉన్నావని తెలుసు. యేసయ్య లేని బ్రతుకు జీవితం ఎక్కడ ఎప్పుడు రాలి విరిగి నాశనమైపోతుందో నీకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా రొమ్మిరుసుకొని తిరుగుతున్నావు. కొవ్వు పట్టిన హృదయాల వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నది హృదయం అంటే, మందిరాలకు వస్తూ పాటలు పాడొచ్చు, ఆరాధన చేస్తూ, వాక్యాలు వింటూ, అర్పణ అర్పిస్తూ, అన్ని చేస్తూ దుర్మార్గమైన పనులు, దుష్టమైన పనులు చేయటానికి నీ హృదయము వెనకడడం లేదు. ప్రార్థనకు వస్తున్నావు, మందిరాలకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేపించుకుంటున్నావు, దేవుని కొరకు అన్ని చేయాల్సినవి చేస్తున్నావు. కానీ అరే, ఈ లోకంలో బాప్తిసం లేకపోతే పరలోక రాజ్యానికి చేర్చబడవరా అంటే
చూద్దాంలే, టైం ఉంటే ఈసారి మళ్ళీ సంవత్సరం బాప్తీసం తీసుకుంటాం. రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు, మారు మనసు నిర్లక్ష్యం చేస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, బతుకు మార్చుకోవడం లేదు. మందిరాలకు వస్తున్నావు, బ్రతుకుల్లో పరిశుద్ధత లేదు. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడని తెలుసు, కానీ వాక్యానికి చోటివ్వవు. అమ్మో, ఇప్పుడే నా జీవితాన్ని, నా బ్రతుకుడికి ఏసైకి ఇచ్చేస్తే అమ్మా, లోకంలో ఎంజాయ్ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, లోకంలో ఇంకా అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అయిపోయేసుకొని లోకంలో ఆడి పాడి తాగి తందనాలు ఆడి, అప్పుడు ఏదో ఒక జబ్బో రోగమో వ్యాధో ఏదో ఒకటి వస్తే, అప్పుడు వస్తే నీవు తప్ప నాకు ఈ లోకంలో, నువ్వే కదా ఆపత్కాలంలో మొర పెడితే, అమ్మో, ఆ వాక్యం బాగుంటుంది అందరికీ. ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా భక్తవచల మైహూనా. అందుకే అన్నీ బాగున్నప్పుడు నీ దగ్గరికి రాలే, ఆపద వచ్చింది, రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది. ఈ జబ్బుకు ట్రీట్మెంటే లేదంట. అంటే నువ్వు తప్ప ఎవరు ఉంటారు నాకు దిక్కు, అందుకు నీ దగ్గరికి వచ్చా. వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో సంపద సంపు, బతికిచ్చే బతికి. అమ్మో, కండిషన్లు మళ్ళీ దేవుని కాడ, ఇంకా కండిషన్లు మళ్ళీ దేవుని కాడ. నీ దగ్గరకు వచ్చాము, నువ్వే ఏమన్నా చేయి. ఇన్నాళ్ళు దేవునికి దూరమై నువ్వు చేసినవి, హల్లెలూయా. నీ బతుకు బాగున్నప్పుడే, నీలో బలం ఉన్నప్పుడే యేసయ్య దగ్గరికి వస్తే నీ ద్వారా అంతో ఇంతో ఏదో ఒక పని చేపించుకోవడం నా దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. బలమల్లా ఉడిగిపోయిన తర్వాత లోకంలో ఉన్న శత్రువు నీ బలాన్ని చురుకొని నీతో చేపించని కార్యాలు నీ